శాతకర్ణి తరువాత బాలయ్య చేసే సినిమా ఏంటి, దర్శకుడు ఎవరు, ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలపై నందమూరి అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంది. శాతకర్ణి విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇంకా బాలయ్య సినిమాపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే బాలయ్య 101 సినిమాపై ఓ స్పష్టమైన సమాచారం వస్తోంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ఈ తమిళ దర్శకుడు బాలయ్యను కలిశారని, ఓ కథ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. రవికుమార్ కు చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరుంది. బాలయ్య కూడా తక్కువ టైంలో మంచి క్వాలిటీతో సినిమా తీసే దర్శకుడి కోసం అన్వేషిస్తున్నాడు. అందుకే బాలయ్య ఓటు ఈ దర్శకుడికి పడిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 2 టైటిళ్లు కూడా అనుకున్నారట. జయసింహ, రెడ్డి గారు అనే టైటిళ్లు ఈ సినిమా కోసం పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్యకు సింహ సెంటిమెంట్, ఆ పేరుతో వచ్చిన లక్ష్మీ నరసింహ, సమరసింహారెడ్డి, సింహ బాగానే ఆడాయి. అందుకే సింహ టైటిల్ సెంటిమెంట్ అని బాలయ్య కొనసాగిస్తారని వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా మార్చి తొలి వారంలోగా బాలయ్య సినిమా విషయంలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.